నామినేటెడ్ పోస్టుల మీద ఈనాడు జ్యోతి ఏవైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనుకూల పత్రికలుగా ముద్ర ఉన్నటువంటి ఆ ఇద్దరు రాసిన వార్తలకి భిన్నంగా స్పందించారు చంద్రబాబు. ముందు ఒక ట్రయల్ వేసి చూసినట్టున్నారు. అది కొంచెం తేడా వస్తుంది అనుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యూహం మారుస్తారు ఆయన స్ట్రాటజీకి. ఇదేంటంటే వీళ్ళకి ఒక ముందు లీక్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఎలా రెస్పాన్స్ ఉందో చూశాక అడుగులు వేరేగా ఉంటాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు బాబు గారు ఎప్పుడు తీసుకున్నా సరే ఒక నిర్ణయం. ఆ మధ్యన జ్యోతి రాసింది ఏంటంటే 60% గెలిచిన ఎమ్మెల్యే పార్టీకే అదే సందర్భంలో ఏ నియోజకవర్గం నియోజకవర్గం రెండో వాళ్ళకి 30%, మూడో వాళ్ళకి 10%, లేకపోతే 15 ఈ టైప్లో చెప్పుకొచ్చింది. సీన్ కట్ చేస్తే ఈనాడు వచ్చేటప్పటికి 80% అధికార పార్టీకి, 15 నుంచి 20% జనసేన బీజేపీలకని రాసుకొచ్చింది. అది సహజంగా గ్రౌండ్ లెవెల్లో ఆయా క్యాడర్లో ఒక కోపం వస్తుంది, విరక్తి వస్తుంది. ఈ రెండు అయిపోయాక ఇవాళ చంద్రబాబు గారు పాలిట్ బ్యూరో మీటింగ్ సందర్భంగా అన్ని స్థానాలు అంటే మొన్నటిదాకా వీళ్ళు రాసింది ఏంటి, ఏకదం ఒకేసారి చేసేస్తారు అన్నటువంటి. ఇప్పుడు అలా కాకుండా దశల వారీగా చేయాలని నిర్ణయించారు. దశల వారీగా చేసేటప్పుడు లెక్క తెలియదు అవతల వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 చేశారు, ఈ 100లో మీకో 4 ఇచ్చాను, మీకో 4 ఇచ్చాను, మా వాళ్ళకి 90 తీసుకున్నాం అన్నప్పుడు మిగతా వాటిట్లో ఇంకా మీకు ఉన్నాయి కదా అనే పాయింట్ వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది అన్నీ ఇచ్చేస్తే ఇప్పటి నుంచినే నామినేటెడ్ పదవులకు వాళ్ళకి జీతాలు ఇవ్వాలా, ఖర్చులు అవన్నీ అదనపు భారం కింద ఫీల్ అవుతారు. కాబట్టి ఇంపార్టెంట్ వాళ్ళకి ముందు దశలో ఇచ్చి ఆ తర్వాత అన్నటువంటి ఫార్ములాని తీసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొత్తం మీద అన్ని నామినేటెడ్ పోస్టులు ఒకేసారి భర్తీ అయిపోతే ఇక రేపటి నుంచి మనం పొజిషన్స్లోకి వచ్చేస్తాం ఆశించిన వాళ్ళకి ఒక అశనిపాతం. అదే సందర్భంలో అసలంటూ ప్రారంభమవుతున్నది కాబట్టి సంతోషం. ఇంకొకటి ఈ ఫార్ములాని ఎలా పాటిస్తారు అన్నటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. పత్రికల్లో రాసినది ఒక రకంగా ఉంటుంది, ప్రాక్టికల్గా అది అర్థం కాకుండా ముందుకు వెళ్ళేటటువంటి దశలో ఏం చేస్తారో చూడాలి.